హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తా ఉన్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే దువ్వెనలు క్లీన్ చేసేదనమాట. ఇది నేను 10 years బ్యాక్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఈ రోజుల్లో ఇది ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంది, చూస్తూ ఉన్నాను. ఇది నేను అప్పుడు తీసుకున్నాను, అదే యూజ్ చేస్తా ఉన్నాను. ఇంకా ఇన్ని రోజులైనా కూడా నాకు వర్క్ అవుతానే ఉంది. ఇక్కడ ఈ దువ్వెనను చూడండి, ఇదైతే చాలా ఎక్కువగా పట్టేసింది అనమాట. ఆయిల్ జిడ్డంతా పట్టుకొని ఉంది. మనం ఇంట్లో ఉండే వాళ్ళకి దుమ్ము ఎక్కువగా ఉండదు, కానీ బయటకు పోయేసి వచ్చే వాళ్ళకైతే దుమ్ము ఎక్కువగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే అది ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా అలాగే పెడితే బాగా గట్టిగా పట్టేస్తుంది అనమాట. అంటే నార్మల్గా పైన క్లీన్ చేస్తే పోయే దుమ్ములాగా కాకుండా బంకలాగా అయిపోతుంది అనమాట. ఆయిల్ డస్ట్ రెండు కలవడం వల్ల అలాంటి దుమ్మును కూడా చాలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు. చూడండి, మనం పాత బ్రష్లు పెట్టి అట్లా చేసి ఇట్లా చేసి ఇవంతా చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోకి మిడిల్లో గ్యాప్ ఉంటుందన్నమాట, రెండు వైపులా బ్రషెస్ ఉంటాయి. సో దాంట్లో మిడిల్లోకి మనం దువ్వెనని పెట్టి ఇలా చేస్తే మొత్తం నీట్గా వచ్చేస్తుంది. కాసేపట్లో పని అయిపోద్ది అనమాట. నిజం చెప్పాలంటే దువ్వెనలు నేను సపరేట్గా ఎప్పుడు క్లీన్ చేయను. ఎవరు దువ్వెనలు వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, అంటే పిల్లలు కూడా చేసుకుంటారు. అంత సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది ఉంది కాబట్టి వాళ్ళు చాలా హెడ్ బాత్ చేసిన ప్రతిసారి వాళ్ళే దువ్వెనలు క్లీన్ చేసుకుంటారు. అందుకే మిగిలిన దువ్వెనలు అంటే నీట్గా ఉన్నాయి. చూడండి, ఇంత సింపుల్గా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు షాప్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది తీసుకోండి. జస్ట్ 10 rupees, ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు. కాబట్టి ఒకటి తీసుకున్నారంటే ఇంకా మీకు సంవత్సరాల తరబడి అదే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం పసుపు, కొంచెం శనగపిండి వేసుకోండి. తర్వాత దాంట్లోకి అయితే కాఫీ పౌడర్ వేసుకోండి. అస్సలు స్కిప్ చేయొద్దండి. మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా. దీంట్లోకి కొంచెంగా రోజ్ వాటర్ యాడ్ చేశాను. రోజ్ వాటర్ అనేది కొంచెంగా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోతే కారిపోతుంది అనమాట. లూజ్గా అవ్వకుండా, మరీ డైట్గా లేకుండా కొద్దిగా ఫ్రీగా ఇలాగ ఉండేలాగా కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి. నల్ల మంగు అనేది ఈ రోజుల్లో అసలు చెప్పనక్కర్లేదు, వీళ్ళకు ఉంది వీళ్ళకి లేదు అనేది లేకుండా వస్తుంది. అది మన ఫుడ్ తీసుకునే విధానమా లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్, అది నాకు ఏం అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరికి ఎవరికి చూసినా కూడా ఎంతో కొంత మంగు అనేది ఉంటూనే ఉందన్నమాట. ట్యాన్ అవ్వడం కూడా ఎక్కువ అయిపోతుంది కదా. అలాంటి సమస్యకి ఇది చాలా బెస్ట్ ఐడియా అనమాట. ఇలా బాగా మసాజ్ చేసి డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోండి. మీకు నీట్గా వెళ్ళిపోతుంది. అంటే అప్పటికప్పుడు కాదు, కొంచెం స్లోగా పనిచేస్తుంది. ఒక 10 days కంటిన్యూగా పెట్టుకొని చూడండి, ఎలాగో స్టోర్ ఉంటుంది కాబట్టి మీకు రిజల్ట్స్ కనపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిదైతే ఒక బాటిల్ తీసుకోండి. ఇలాంటి బాటిల్స్ అయితే మనము చాలా రకాల రీయూజెస్ చేసుకోవచ్చు. మన ఛానల్ అయితే వీటికి కొదవే లేదు. ఇలాంటి వీడియోస్కి చాలా ఉన్నాయి. వేస్ట్ బాటిల్తో, మన కంఫర్ట్తో, లేదంటే మిషన్ లిక్విడ్స్తో, ఇలాంటి వాటితో చాలా రీయూజెస్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా ఇలాంటి క్రాఫ్ట్స్ ఐడియాస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే బాటిల్కి ఇలాగా హోల్స్ పెట్టి పక్కకు పెట్టేసుకున్నాను. నా దగ్గర ఈ సోప్ బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి నేను తురమడం లేదు, పీల్ చేస్తూ ఉన్నాను. మీరు గట్టిగా ఉండే సోప్ తీసుకుంటే మంచిగా ఏమంటారు, గ్రేట్ చేస్తారు కదా, తురుముతారు కదా, అలాగే తురిమేసుకోండి. చిన్నగా వచ్చేస్తుంది. నాకు ఇది సోప్ మెత్తగా ఉంది కాబట్టి నేను పీల్ చేశాను అనమాట. ఇలాగ మనం ముందుగా హోల్స్ చేసుకున్న బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్లోకి అయితే ఈ పీసెస్ అన్నింటిని వేసేసుకోండి. తర్వాత ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. దాంట్లోకి నేను హాఫ్ నిమ్మ చెక్క పిండుతున్నాను. మీరు కావాలంటే ఒకటైనా కూడా పిండుకోవచ్చు. ఇది అంతా ఏం లేదు, బేకింగ్ సోడా ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెమే సోప్ తీసుకున్నాను కాబట్టి అలాగా వేసాను అనమాట. తర్వాత కొద్దిగా వాటర్ వేసాను, మరి నిండా వేయలేదు. కొంచెం వాటర్ వేసి ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా బేకింగ్ సోడా లెమన్ మిక్స్ అవ్వాలని వాటర్ వేసాను అనమాట. ఇది ఎందుకోసం అంటే ఫ్లష్ ట్యాంక్ మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది, బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. అలాగే మనకి ఫ్లష్ చేసిన ప్రతిసారి సోప్ వాటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ట్యాంక్లో వాటర్ క్లీన్ అవ్వడంతో పాటు దాంట్లోకి వచ్చే మనం ఫ్లష్ చేసినప్పుడు వచ్చే వాటర్ కూడా సోప్ వాటరే వస్తాయన్నమాట. నీట్గా తెల్లగా ఉంటుంది. ఎప్పుడు చూసినా మనకి ఇంకా ఎక్కువగా రుద్ది కడగాల్సిన అవసరము, మధ్యలో ఎల్లో లైన్ ఫామ్ అవుతుంది, అలాంటిది రాకుండా నీట్గా ఉంటాయి అనమాట. ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచిగా సోప్ వాటర్ వస్తాయి, స్మెల్ కూడా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దువ్వెనలు కొత్తగా కొన్నప్పుడు ఏంటంటే ఇవి హార్డ్గా ఉంటాయి, కుచ్చుకున్నట్టుగా ఉంటాయి అనమాట. ఇంకా పిల్లలు యూజ్ చేసే దువ్వెనలు అయితే ఇంకా వాళ్ళ స్కిన్ కొంచెము సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి కుచ్చుకున్నట్టు అవుతుంది. ఆడపిల్లలకైతే ఇంకా చెప్పనక్కర్లేదు, వాళ్ళకి చిక్కులు కడతా ఉంటాయి. లాగి మనం దువ్వినప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా. అలా అవ్వకుండా ఉండాలంటే దువ్వెన కొన్నప్పుడు మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ ఏదైనా పర్వాలేదు, ఇలాగ నెయిల్ పాలిష్ దానికి అప్లై చేయండి. ఏమవుతుందంటే ఆ ఎడ్జెస్లో ఒక చిన్న రౌండ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. కొన్ని దువ్వెనలకు ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు కదా, అలాగా ఉంటుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా హ్యాండ్ వాష్ అయిపోయింది, మనము ఇప్పుడు ఇంట్లో అవైలబుల్ లేదు కానీ కంపల్సరీ మనకు హ్యాండ్ వాష్ అవసరము అనుకున్నప్పుడు, ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు, లేదంటే రెగ్యులర్గా హ్యాండ్ వాష్తోనే క్లీన్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఏమి చేయాలో తెలియదు కదా, అలాంటప్పుడు ఒక షాంపూ ప్యాకెట్ తీసుకోండి. జస్ట్ ఒక షాంపూ ప్యాకెట్ చాలు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పైప్లో కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉందన్నమాట. సో ఇంక వీటిని బాగా మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా షాంపూ కలిపేసుకోండి. తర్వాత మీరు ఇలాగా యూజ్ చేసుకున్నారనంటే మీకు హ్యాండ్ వాష్కి షాంపూకి అంటే ఇంకా మీరు హ్యాండ్ వాష్ కాదు ఇది అని అనుకునేలాగా ఉండదన్నమాట. కొంచెం మీరు ఇలాగా ప్రెస్ చేసుకొని ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు, మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా గిన్నెలోకి కొంచెం కొబ్బరి నూనె అయితే తీసుకోండి. దాంట్లోకి కొద్దిగా రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి తర్వాత ఇక్కడ చూడండి, డోర్ దగ్గర మనకి ఏంటంటే ఇలాగ డస్ట్ పడతా ఉంటుంది. ఆ డస్ట్ క్లీన్ చేయడానికి చాలా
చాలామంది తడి క్లాత్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా తడి క్లాత్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ పైన ఉండే పాలిష్ అంతా పోతుంది, ప్లైవుడ్ అంతా పాడవుతుంది అనమాట. మనకి ఇంతే షైనీగా మంచిగా డోర్ ఎప్పుడు నీట్గా సేఫ్గా ఉండాలి, పాడు కాకుండా ఉండాలి, షైనింగ్ తగ్గొద్దు అనుకుంటే ఈ టిప్ ట్రై చేయండి. ఏదైనా పాత క్లాత్ తీసుకొని ఈ లిక్విడ్ని ముంచేసి నీట్గా ఇలాగ తుడిచేసేయండి. తుడుస్తున్నట్టుగా మొత్తం కూడా ఇలాగ చేశారంటే డస్ట్ క్లీన్ అవ్వడంతో పాటు ఆ డోర్కు ఉండే షైనింగ్ కూడా తగ్గకుండా ఉంటుంది. ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్కువగా డస్ట్ పట్టదనమాట, నీట్గా ఉంటుంది. ఒకవేళ పట్టినా కూడా జస్ట్ మీరు పొడి క్లాత్తో తుడిచినా కూడా వెళ్ళిపోతుంది, అంత బాగుంటుంది. ఇంకా ఇలాంటి హ్యాండిల్స్ దగ్గర కూడా ఒకసారి ఇలా అప్లై చేశారనంటే అది డస్ట్ రాకుండా నీట్గా ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా డోర్ అయితే ఎంత షైనీగా కనపడుతుందో. ఇలాగా మొత్తం కూడా డోర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ వాటర్తో కానీ తడి క్లాత్తో కానీ మనం ఎప్పుడు కూడా వుడ్ ఐటమ్స్ డైరెక్ట్ తుడవకూడదు అనమాట. అవి మంచి టేక్ అయితే కనుక తొందరగా కలర్ షేడ్ అవ్వడము, పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి, మనకి వుడ్ లాస్ అవుతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇక్కడ చూడండి ఈ క్లాత్ పైన ఎంత డస్ట్ వచ్చేసిందో, బాగా డస్ట్ పడతా ఉంటుంది కదా మెయిన్ డోర్, అలాగా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో అయితే ఇంకా కొబ్బరి గిన్నెలు అస్సలు ఆరవు. మనం ఇంట్లో పూజలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాం, గుడికి పోయి వస్తూ ఉంటాం, కానీ ఇవన్నీ పాడైపోతూ ఉంటాయి. ఏదో ఒకటి రెండు అంటే యూజ్ చేసుకుంటాం కానీ అన్నీ యూజ్ చేసుకోలేము కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ కొబ్బరి గిన్నెలో ఫస్ట్ వాటర్ లేకుండా క్లాత్తో తుడిచేసేయండి నీట్గా. తర్వాత సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం లైట్గా వేసేసి ఇలాగా కొబ్బరి చిప్ అంతా కూడా అప్లై చేసేయండి. బాగా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, మరి ఎక్కువ వేసారంటే మళ్ళీ ఆ సాల్ట్ కూడా వాటర్ లాగా అవుతుంది. కొద్దిగా వేసేసి రఫ్ చేసినట్టుగా పెట్టేసి తర్వాత మీరు స్టోర్ చేసుకోండి, మంచిగా తెల్లగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఏదైనా చిన్నది ప్లాస్టిక్ డబ్బా కానీ డిస్పోజల్వి కానీ చిన్న ఐటమ్స్ ఏదైనా ఉంటే కనుక ఒకటి తీసుకొని దాంట్లోకి అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోప్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలాగా గ్రేట్ చేశాను. తర్వాత ఇలాగా వచ్చిన దీన్ని ఈ డబ్బాలోకి వేసి హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే మీరు లగేజ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నారంటే ప్రతిసారి సోప్ తీసుకెళ్లాల్సిన పని ఉండదు. ఇంకొక సోప్ తీసుకెళ్తే అందరు దాన్నే యూజ్ చేసుకుంటా అంటారు మనం ఏమైనా ట్రావెల్స్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు. అలాగా కొంతమంది ఇష్టపడరు అనమాట అందరి పుంటు కూడా దాంతో పెట్టుకోవడము. అట్లా అందరు తగలకుండా నీట్గా హైజీన్గా ఉండొచ్చు. ఇంకొకటి తడిపిన సోపు మళ్ళీ మనం క్యారీ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ కొంచెం తీసుకొని మీరు హ్యాండ్ వాష్ చేసుకున్నా, ఫేస్ వాష్ చేసుకున్నా సోప్తో ఉన్నట్టే ఉంటుంది, నీట్గా ఉంటుంది. సోప్ అంతా తడిచిపోకుండా ఉంటుంది, మళ్ళీ మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. 10 మంది వాడుకున్నా కూడా ఎవరికి ఎటువంటి అనుమానం, డౌట్స్ లేకుండా ఈజీగా వాడుకోవచ్చు అనమాట. సింపుల్ ఐడియా, మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు సీజర్స్, చాక్లెట్ తీసుకెళ్లాలనుకుంటా ఉంటాము. అవి బ్యాగ్లో పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటా ఉంటే హోల్స్ పడిపోవడము, బ్యాగ్లకి ఎంత పాడవడం లాంటివి లేదంటే చేతులకి తెగడం అట్లా జరుగుతూ ఉంటాయి కదా. దీనికైతే బెస్ట్ ఐడియా అనమాట. ఇలాగ పాతది పెన్ క్యాప్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకొని పెట్టుకున్నామనంటే మనం ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా సేఫ్గా ఉంటాయి అనమాట. చిన్నపిల్లలు అలాగా ఉన్నప్పుడు కూడా ఇవి ఓపెన్ అవ్వకుండా పెన్ క్యాప్ పెడితే నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రోళ్ళు అయితే మన దగ్గర ఉంటాయి కదా, దాంట్లోకి అయితే ఒక స్పూన్ చక్కెర తీసుకోవాలన్నమాట. ఇక్కడ చక్కెరని కొంచెం దంచుకోవాలి. ఇది మెత్తగా పౌడర్ కావాల్సిన అవసరం లేదు, అలాగే పౌడర్ షుగర్ అయితే వాడకూడదు అనమాట. ఇది పెద్ద క్రిస్టల్స్ ఉన్నప్పుడు కొంచెం ఇలాగా దంచుకున్నట్టుగా చేసుకోవాలన్నమాట. దాంట్లోకి అయితే కొంచెం శనగపిండిని తీసుకుంటున్నాను, అలాగే కొద్దిగా పాలను వేస్తున్నాను. ఇది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని టైట్గా ఉండకూడదు అనమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇలాగ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకునే టైంలో ఇలాగ అయిపోతుంది అనమాట. మంచి క్రీమ్ వస్తుంది. అలా మరీ లూజ్గా లేకుండా టైట్గా లేకుండా ఇలాగ ఉన్నప్పుడు దీనిని అయితే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పట్టుకొని చూస్తే మనకి స్క్రబ్బర్ లాగా కనిపిస్తుంది. ఇలా ఇది దేనికోసం అంటే నోస్ పక్కన చాలా మందికి కూడా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి. అవి ఒత్తుకోవడానికి సరిగా రాదు, ప్రెస్ చేస్తున్నప్పుడు బయటికి రావవి. కాకపోతే అవి అలాగే ఉండిపోవడం వల్ల లోపల గడ్డలుగా ఉండడము, బ్లాక్ హెడ్స్ లాగా తయారవడము, ఇంకా ఫేస్ అంతా కూడా గలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా దీన్ని ఒక టూత్ బ్రష్ తీసుకొని కానీ లేదంటే చేతో కానీ ఇలాగా మంచిగా రఫ్ చేసినట్టు అంటే స్క్రబ్బింగ్ అవుతుంది అనమాట చక్కెర వల్ల. సో ఈ మూడింటి కాంబినేషన్ వల్ల అవన్నీ కూడా పోర్స్ అన్ని ఓపెన్ అయిపోయి నీట్గా వచ్చేస్తుంది. అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా స్మూత్గా షైనీగా తయారవుతుంది. ఇంకా నెక్స్ట్ బ్లాక్ హెడ్స్ లేకుండా పోతాయి అనమాట స్కిన్ అంతా కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకోకూడదు. కొద్దిగా వాటర్ వేసేసుకొని దాంట్లోకి అయితే ఇక్కడ ఇంగువ వేస్తున్నాను చూడండి. ఇంగువ అనేది దాదాపు అందరి దగ్గర ఉంటుంది. ఇది చాలా ఘాటు స్మెల్ వస్తుంది. ఇక్కడ నేను వాటర్లో మిక్స్ చేస్తుంటేనే నాకు ఘాటుగా తెలుస్తుంది. సో ఇలాగా రెడీ చేసుకున్న ఈ వాటర్ని అయితే ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలన్నమాట. స్ప్రే బాటిల్లోకి మనకి ఇలా చిన్న బాటిల్లోకి వేసుకోవాలంటే కొబ్బరి చిప్పని యూజ్ చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాగ స్ప్రే బాటిల్లోకి వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము కిచెన్లో కౌంటర్ టాప్ పైన, స్టవ్ పైన మొత్తం కూడా ఇక్కడ స్ప్రే చేసేసుకోవాలి. బల్లులు, బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి, మాకు ఈ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. స్ప్రే చేసి నైట్ అలాగే వదిలేసినా పర్వాలేదు, లేదు తుడుచుకుంటాం అనుకుంటే లైట్గా అలాగా తుడిచేయండి. ఇది ఓన్లీ బొద్దింకలు, బల్లులకే కాదు చీమలకి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చీమలు ఎక్కువగా ఉండే వాళ్ళు చాక్ పీస్లు అంతా గీస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు చీమలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే అవి మెయిన్ ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడంతా కూడా ఇది స్ప్రే చేసేయండి. చీమలు రాకుండా కూడా మీకు సేఫ్గా ఉంటాయి. బల్లులు, బొద్దింకలు అయితే ఇంకా అస్సలు రావు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒకటి ఐరన్ ప్యాన్ తీసుకోవాలన్నమాట. నేను ముందే చెప్తున్నాను, ఇదైతే బాగా మాడిందో అలా ఇలా ఉండేది కాకుండా నీట్గా ఉండేది తీసుకోవాలి. ఇలా నీట్గా లేదు
అనుకుంటే కనుక మీరు స్టవ్ మీద పెట్టుకొని వాటర్ పోసి కొంచెం హీట్ అయిన తర్వాత దాన్ని అయితే స్క్రబ్బింగ్ చేసి రుద్ది కడిగి తర్వాత తీసుకోవాలన్నమాట. ఇలాగ పెట్టుకున్న పెనం మీద కొంచెం పాలను తీసుకున్నాను, మరీ ఎక్కువ కాదు, ఒక హాఫ్ గ్లాస్ పాలను తీసుకున్నాను. ఈ పాలు అనేవి సిమ్లో పెట్టేసి, అంటే స్టవ్ సిమ్లో పెట్టేసి మంచిగా మరిగించుకోవాలి. ఇలాగా మరిగే టైంలో స్పూన్తో మీరు కలుపుకున్నారు అంటే అది పైన తట్టలాగా కట్టకుండా నీట్గా పాలు చక్కగా మరుగుతాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా మరుగుతున్నాయి. మనకి మామూలుగా గిన్నెలు అయితే పొంగు వస్తాయి కదా, ఇక్కడ పెనం కాబట్టి ఇది వెడల్పుగా ఉంది కాబట్టి పొంగు రాకుండా లోపలగా మొత్తం ఇంకినట్టుగా మరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇలా కాసేపు మరిగించుకోవాలి. ఇది మరుగుతూ ఉన్న టైంలో కొంచెం క్వాంటిటీ కూడా తగ్గిపోయి కనిపిస్తాయి అనమాట మనకి, ఎందుకంటే పైన అంతా లేయర్ కడతా ఉంటుంది, వాటర్ అంతా దీంట్లో ఉండే వాటర్ అంతా ఇనికిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాగ మరిగిన పాలని మనము గ్లాస్లోకి తీసుకోవాలి. తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, చేతి మీద పడకుండా. చూడండి, పాలు ముందు పోసినప్పుడు ఎంత ఉన్నాయో ఇప్పుడు మరిగిన తర్వాత ఇంత క్వాంటిటీ అయిపోయాయి కదా. తర్వాత దీంట్లోకి అయితే ఒక చిన్న బెల్లం ముక్కను వేసేసుకొని, పాలలో వేడిగా ఉన్నప్పుడు బెల్లం కరుగుతుంది, వెంటనే కలిపేసుకొని దీన్ని అయితే మనము తీసుకోవాలి. ఆడవాళ్ళు ఎక్కువగా ఐరన్ లోపంతో ఉంటారు. సప్లిమెంట్స్ తీసుకోవడం కన్నా ఇలాగా రోజు కొంచెం పాలని ఇలాగా ఐరన్ కడాయిలో పెట్టుకోవడం బెటర్ అనమాట. ఇలాంటి ప్యాన్ కాకపోయినా మీ దగ్గర ఏదైనా ఐరన్ కడాయి ఉన్నా కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఐరన్ సప్లిమెంట్స్తో పని లేకుండా మనకి ఐరన్ అయితే వస్తుంది అనమాట. తర్వాత ఇలాగా దీనిపైన మీగడ అంతా కూడా ఉంది కదా, సో దాన్ని వేస్ట్ చేయకుండా దాని మీద కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. ఇలాగ పసుపు వేసేసి ఈ పాలలో మీగడ అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన దీనిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగా అప్లై చేసుకోవాలి. దేనికోసం అంటే కొంతమందికి చేతులకి వేళ్ళ మధ్య ర్యాషెస్ వస్తూ ఉంటాయి, ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. బయట సిమెంట్ పని చేసే వాళ్ళకైతే పొక్కులు వస్తూ ఉంటాయి. బయట బట్టలు పిండే వాళ్ళు, అంటే ఎక్కువగా సోపు కెమికల్స్ తగిలే వాళ్ళకి కూడా చేతులంతా కూడా ర్యాషెస్ వస్తూ ఉంటాయి, వేళ్ళ గ్యాప్లలో అంతా పగిలినట్టు అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో పాలు పసుపు వేసాం కదా, పాలు అనేవి ట్యాన్ రిమూవ్ చేసి స్కిన్ మంచి గ్లోయింగ్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. ట్యాన్ ఎక్కువ అయిపోతుంది బయటికి రెగ్యులర్గా తిరిగే వాళ్ళైనా సరే ఇలాగా ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను. మొన్న నేను కాఫీ పౌడర్ ప్యాకెట్ చూపెట్టాను, కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉంటుంది, ఇలా చేయండి అని. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మొన్న చూపెట్టి 2 రోజులు అయిపోయింది. 2 రోజుల తర్వాత దీన్ని ఓపెన్ చేస్తా ఉన్నాను. చూడండి ఎంత పౌడర్గా ఉందో. ఆ కాఫీ పౌడర్ అనేది అసలు గడ్డ కట్టదు అనమాట. ఈ రకంగా చేశారండి, ఇలా గోరుతో లైన్ లాగా ఫామ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసాం కాబట్టి అది పని చేయదు, ఇంకొక లైన్ ఫామ్ చేయాలన్నమాట. డబల్ టైము మనం ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా పసుపు కాఫీ పౌడర్ రెండింటిలోకి కొంచెంగా వాటర్ వేసుకొని ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకుండా కొంచెం ఇలాగా చూసుకొని చేసుకున్న తర్వాత బే లీఫ్ ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, దానిపైన అయితే ఇది అప్లై చేసేయాలి. ఇక్కడ నేను కొంచెం మందంగా, అంటే ఎక్కువ ఫ్లేవర్ రావాలని నేను మందంగా అప్లై చేస్తా ఉన్నాను. ఇలాగ అప్లై చేసింది వెంటనే చేయకూడదు, కొంచెం ఆరబెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ నాకు ఆరబెట్టే టైం లేదనేసి నేను వెంటనే కాలుస్తా ఉన్నాను. వెంటనే కాల్చినా కూడా కాలుతుంది, కాకపోతే ఇలాగా మనం ఎక్కువసేపు కాల్చాల్సి వస్తుంది అనమాట. నేను అప్లై చేయడమే మందంగా అప్లై చేశాను కదా, అందుకోసము. ఆరిపోయిన తర్వాత అయితే దీన్ని ఒకసారి మీరు ఇలాగా అంటించేసుకున్నారనంటే చాలాసేపు పొగ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. ఇదైతే ఎందుకోసం అంటే దోమల ప్రాబ్లం ఎక్కువగా ఉండే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. బే లీఫ్ని ఇంట్లో కాల్చడం నెగిటివిటీ కూడా మంచిదని చెప్తా ఉంటారు, అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్తారు కదా, సో దానికి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంట్లో ఈ సీజన్లో ఏంటంటే జలుబులు జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఒకరికి జలుబు వచ్చిందంటే అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనము పసుపు పొగ వేసుకుంటాం కదా జలుబు అయినప్పుడు, ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇల్లంతా కూడా ఈ పొగ చూపించారు అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, తొందరగా తగ్గిపోతాయి కూడా, అయిన వాళ్ళు కూడా తగ్గిపోతాయి అనమాట. అలాగే కాఫీ పౌడర్ వేసాం కదా, మంచిగా మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇల్లంతా కూడా. ఇలాగా మనమైతే రెగ్యులర్గా ఇత్తడివి కానీ రాగివి కానీ దీపాలు చెంబులు గ్లాసులు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో మనకి ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు సింపుల్గా అయిపోవాలి, చిటికేలా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. నేనైతే ఏదైనా పని ఎక్కువ ఉంది, లేదంటే దీపాలు ఎక్కువగా ఉన్నాయి, నాకు లేట్ అయ్యేటట్టుంది అనుకున్నప్పుడు నేను ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను. కాబట్టి ఈసారి మీకు కూడా షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ నిమ్మరసంని అలాగే విమ్ లిక్విడ్ని తీసుకున్నాను. చూడండి, జస్ట్ వీటిని పైన ఇలాగా పోసేస్తే సరిపోతుంది, మంచి కలర్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇవి రాగి చెంబులు, ఇవి పంచపాత్రలు అయితే నేను చాలా రోజుల నుంచి పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. సో బాగా ఇదైపోయాయి. దీన్ని కడగడం అంటే మామూలు విషయం కాదు. పీతాంబరి ఎలాంటివి వాడితే నాకు చేతులకి గోర్ల చుట్టూ అంతా కూడా కోసుకుపోయినట్టుగా మంట వచ్చేస్తాయి అనమాట. అస్సలు పడదు నాకు ఆ కెమికల్, అందుకు నేను వాడను. మామూలుగా నా విమ్ లిక్విడ్తో అలా క్లీన్ చేస్తే ఎక్కువసేపు బాగా స్క్రబ్బింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. చాలా టైం తీసుకుంటుంది అవి మంచి కలర్లోకి రావాలంటే. అందుకోసము నాకు ఎప్పుడైనా ఈజీగా అయిపోవాలనుకుంటే ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను. జస్ట్ నిమ్మరసము విమ్ లిక్విడ్, అంటే లిక్విడ్ మంచిగా మురికిపోవాలి క్లీన్ అవ్వడానికి, నిమ్మరసం అనేది మంచి కలర్ రావడానికి అనమాట. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా, అది లిక్విడ్ అంటితే చాలు మనకి నీట్గా అయిపోతుంది. ఇంకా మీరు స్క్రబ్బర్ పెట్టారంటే ఇంకా తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట. నేను చేత్తో కాబట్టి ఇంత టైం తీసుకునేది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. వెంటనే పొడి క్లాత్తో తుడుచుకున్నారంటే మళ్ళీ మరకలు అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇక్కడ చూపిస్తున్నది ఆముదం బాటిల్. ఈ ఆముదం ఏంటంటే మంచి ఆముదం, అంటే గానుగ నుంచి తీసిన ఆముదం అంటారు కదా, మనకి దీన్ని కడుపులోకి తీసుకోవచ్చు, అంటే మనం దీన్ని ఫుడ్గా యూజ్ చేయొచ్చు అనమాట. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మోషన్ ప్రాబ్లం అంటే మోషన్ టైట్గా వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళు రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అన్నిటితో టానిక్స్తో అవసరం లేకుండా జస్ట్ గోరువెచ్చని నీళ్ళలో ఒక 2-3 డ్రాప్స్ మీరు ఆముదం వేసుకొని తాగారంటే మీకు వెంటనే ఒక 5-10 మినిట్స్లోనే ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది కొన్ని రకాలుగా ఉంటుంది అనమాట. అంటే మనమే మంచిగా గానుగ నూనె అయితే కనుక కడుపులోకి తీసుకోవచ్చు, లేదంటే కొంచెం
కల్తీ ఉంటుంది, కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పే టిప్ ఈరోజు ఏంటంటే కొంచెం ఇలాగా ఫింగర్స్ మీద 2 డ్రాప్స్ ఆమ్లం తీసుకొని మీకు ఐ సైట్ ఉండి అంటే సైడ్ బాగా పెరిగిపోతుంది, రోజు రోజుకి ఎక్కువ అవుతుంది, కళ్ళు బాగా మస్క్గా ఉంటున్నాయి, కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి, కళ్ళ కింద బాగా నల్లగా అయింది అనుకున్న వాళ్ళు ఇలాగా ఈ ఫింగర్స్తో మంచిగా మసాజ్ చేసుకోండి నైట్ పడుకునే ముందు. ఆముదం అనేది చలువ చేస్తుంది కాబట్టి మనకి ఐ సైట్ని తగ్గిస్తుంది, అలాగే కళ్ళ మంటలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, చక్కగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. తర్వాత ఇలాగా మనమైతే ఏమైనా ఫ్రై ప్యాన్స్ కానీ వేపుకున్నవి లేదంటే అప్పడాలు లాంటివి వేసుకున్నవి, ఆమ్లెట్ వేసుకున్నవి నెక్స్ట్ ఇంకొకసారికి వేసుకునేదానికి కొంతమంది పక్కన పెడతా ఉంటారు. అప్పుడు ఏంటంటే లేదంటే ఆయిల్ ఎక్కువసేపు మరిగించినప్పుడు కూడా ఆయిల్ కొంచెం జిడ్డుగా అయిపోయి పక్కనంతా కూడా బంకగా అయిపోయి ఎక్కువసేపు మనం వాటిని రుద్ది కడగాల్సి వస్తుంది అనమాట. అలాంటి శ్రమ లేకుండా ఇలాంటివి నాన్ స్టిక్ అయితే కనుక ఎక్కువ రుద్దితే గీతలు పడతాయి. అలాంటప్పుడు మనం రుద్దడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో ఇలాగ ఏదైనా గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ దాంట్లో వేసేసుకొని చక్కగా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుని ఇలాగ గట్టిగా ఇలాగ రుద్దుకున్నారంటే పిండి అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత మీరు నీట్గా దాన్ని వాష్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఒక పాత నైటీ ఏదైనా ఉంటే తీసుకోండి. నేనైతే ఇక్కడ తీసుకున్నాను. తర్వాత దాన్ని అయితే రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇలా రివర్స్ చేసిన తర్వాత ఈ పైన పార్ట్ ఉంటుంది కదా, సో దీని దగ్గర ఇలాగా నీట్గా పిల్స్ వచ్చేలాగా దగ్గరికి మడుచుకొని తర్వాత దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక థ్రెడ్ కానీ తీసుకొని మీరు ఇలాగా స్టిఫ్గా ఉండేలాగా కట్టేసుకోవాలన్నమాట. కట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇలాగా యథావిధిగా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాను అని అంటే కనుక సిలిండర్లు మనకి ఎక్స్ట్రాగా ఉంటాయి కదా, ఇంట్లో పెట్టుకునే ప్లేస్ లేనప్పుడు దీన్ని మనము ఎక్కడైనా ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం. కానీ చూసేదానికి అంత బాగుండదు, ఇల్లంతా నీట్గా సర్దుకున్న సిలిండర్ కనబడితే బాగుండదు, దానిపైన చిలుమంతా కూడా ఉంటుంది, అదంతా అంటుతూ ఉంటుంది కూడా. అలాంటప్పుడు ఇలాగ ఏదైనా పాతది నైటీ కానీ డ్రెస్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని ఇలాగ పెట్టేసుకొని దానిపైన మీరు ఏదైనా ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నారంటే చూడడానికి అందంగా ఉంటుంది, అక్కడ సిలిండర్ ఉందని కూడా తెలియదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనము ఆయిల్ నెయ్యి ఇలాంటివి వాడుతూ ఉంటాము. దాని పక్కన కొంచెంగా కారిపోయి ఉంటుంది, కింద పెట్టిన ప్లేస్కి అంతా అంటుకొని ఉంటాయి అనమాట, స్టిక్కీగా అవుతూ ఉంటాయి. చూడండి నేను ఇది ఇనుపది పెట్టాను, దాని మీద అంతా ఆయిల్ అంతా జిడ్డులాగా పట్టేసింది అనమాట. అలా అవ్వకుండా నీట్గా ఉండాలంటే మన దగ్గర ఆటోమేటిక్గా డిస్పోజల్ బాక్స్లు ఉంటాయి కదా, వాటితో ఒక మూత తీసుకొని మనం పెట్టుకున్నామనంటే సింపుల్గా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇల్లు తుడిచే నీళ్ళలో కొంచెము సాల్ట్ వేసుకొని తర్వాత దాంట్లోకి కొద్దిగా డెటాల్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి, కొంచెం ఒక 4 డ్రాపులు కొబ్బరి నూనె వేసుకోండి. ఇల్లు తుడిచే నీళ్ళలో కొబ్బరి నూనె వేస్తుంది జారిపడమా అని అనుకుంటారేమో, జస్ట్ 4 డ్రాప్స్ వేసాను. ఇది బాగా ఇలాగా వాటర్లో కలిసేలాగా ముంచుకొని క్లాత్ మనము ఇల్లు తుడిచేది ఉంటుంది కదా, సో మాపు అయితే కూడా బాగా ఇలాగా నీళ్ళలో ఎక్కువసేపు అన్నామంటే ఆ కొబ్బరి నూనె అంటుకోకుండా మొత్తం వాటర్లో కలిసిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు మనం మాపు పెట్టుకున్నామనంటే బండలు కొంతమందికి మొత్తము ఎంత తుడుచుకున్నా కూడా మంచిగా షైనీగా లేకుండా ఏదో డల్గా మొత్తము మురికిగా అంటే ఎంత తుడిచినా కూడా డల్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ఆ షైనింగ్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు 20 డేస్కి ఒకసారో 1 మంత్కి ఒకసారో ఇలాగ కొబ్బరి నూనె వేసి తుడుచుకున్నారంటే మళ్ళీ మీకు టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఏవైనా కూడా మా నార్మల్ బండలైనా కూడా మంచిగా షైనీగా వచ్చేస్తాయి అన్నమాట, పాలిష్ పెట్టినట్టుగా తయారవుతూ ఉంటాయి కొద్ది రోజులు ఇలాగ చేయడం వల్ల. అసలు జారిపడరు, ఒకసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది. మార్కెట్ నుంచి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు బాగా పండినవి కాకుండా కొంచెం గ్రీన్ కలర్లో ఉండేవి, అంటే మనకి ఇప్పుడే అవసరం లేదు ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే గ్రీన్ కలర్ చూసి తెచ్చుకుంటాం కదా, అవి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే తొందరగా ఎల్లోగా అయిపోతూ ఉంటాయి, పండిపోతూ ఉంటాయి, కుళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కదా. అలా అవ్వకుండా ఇవి ఎప్పటికీ కూడా మంచిగా గ్రీన్లోనే ఉండాలంటే కనుక ఇలాగ ఒక బాటిల్లోకి వేసేసుకొని వాటర్ వేసేసి మునిగేలాగా పెట్టేసుకోండి. మీకు ఎన్ని రోజులున్నా కూడా అవి మంచిగా అలాగే పచ్చిగా గ్రీన్గా ఉంటాయి అనమాట. ఇంకా దీన్ని అయితే మనము ఫ్రిడ్జ్ డోర్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు, ఇంకా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే మామూలుగా బూస్ట్ హార్లిక్స్ ఇలాంటివి కల్పిస్తూ ఉంటారు కదా, సో అలా కలిపినప్పుడు ఏంటంటే మామూలుగా ఫస్ట్ పాలు పోసేసి తర్వాత పౌడర్ వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాగా గ్లాస్లోకి ఫస్ట్ బూస్ట్ని దాంతోపాటు చక్కెరని యాడ్ చేసి రెండింటిని కొద్దిగా మిక్స్ చేసినట్టుగా ఇలాగా అని తర్వాత మీరు పాలు పోసారనంటే పౌడర్ అనేది ఉండలు కట్టడం గడ్డలు కట్టడం లాగా అక్కడక్కడ ఎక్కువగా తగలడం లాగా కాకుండా మొత్తం కూడా పాలల్లో ఈవెన్గా మిక్స్ అవుతుంది. చూడండి నేను స్పూన్తో కలుపుతున్నాను కదా, అసలు మీకు ఎక్కడ కూడా గడ్డ కనపడలేదు, డైరెక్ట్ మిక్స్ అయిపోతుంది అనమాట, స్పూన్తో కూడా అవసరం లేనట్టుగా. కొంతమంది ఏంటంటే ఇలాగ ప్యాకెట్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే పెద్ద ప్యాకెట్లు ఇలా తెచ్చుకున్నప్పుడు సగం వేసేసి సగం మళ్ళీ అలాగే ఇంకొక రోజుకి స్టోర్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఇదేం తొందరగా గడ్డగట్టేస్తుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఆ ప్యాకెట్లోకి కొంచెం షుగర్ వేసేసి ఇలాగా మొత్తం 2 మిక్స్ అయ్యేలాగా షేక్ చేయండి ఫస్ట్. తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని ఒకసారి ఫోల్డ్ చేసి ఇలా గట్టిగా గోరుతో ఇలా రఫ్ చేసినట్టుగా అనాలన్నమాట. మనం ఎంత బలంగా అంటే అంత మంచి లైన్ ఫామ్ అవుతుంది. తర్వాత మరొకసారి ఫోల్డ్ చేసి మరొకసారి ఇలాగా గట్టిగా గోరుతో ఇలా అన్నారనంటే మనం ప్యాకెట్లో ఉండేది ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుంది. లేదు ఇదంతా మాకు ప్రాబ్లంగా ఉంది అని అనుకుంటే కనుక ఇలాగ ఫోల్డ్ చేసిన దాన్ని కొంచెం చాక్ హీట్ చేసేసి ఇలాగా రఫ్ చేయండి, అప్పుడు ఇంకా బాగా నీట్గా ఉంటుంది. ఇంకా మీరు నెల తర్వాత చూసిన పౌడర్ ఏ ఉంటుంది అనమాట. ఇంకా ఇవైతే మనకి అగరబత్తీలలో ప్యాకెట్లలో కవర్లు వస్తూ ఉంటాయి కదా, ఇవి భలే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. అగరబత్తీలు అన్నీ అయిపోయినా కూడా ఈ స్మెల్ అయితే పోదనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ వీటిని నేనైతే మిడిల్లో కూడా కట్ చేశాను, అంటే ఎక్కువ పీసెస్ రావడానికి నేను మిడిల్లో కట్ చేశాను. మీరు కావాలంటే కట్ చేసుకోండి, లేదంటే ఇలాగే యూజ్ చేసుకోండి. వీటిని ఎక్కడంటే మనము బట్టలు పెట్టుకుంటాం కదా, సో బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ బట్టలు పెట్టుకున్న ప్లేసెస్లో ఇవి పెట్టుకున్నామనంటే చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి కదా, అలా పురుగులు తిరగకుండా ఉండడంతో పాటు ఇవి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. కబోర్డ్లో పెట్టి డోర్ వేసామంటే కబోర్డ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, పాలు కాగబెట్టినప్పుడు గిన్నెకంతా కూడా ఇలా పాల మీగడ
అంటుకుంటూ ఉంటుంది. ఇలా చాలా మీగడ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది నెయ్యి ప్రిపేర్ చేసే వాళ్ళు అంటే ఇంట్లో మీగడతో నెయ్యి ప్రిపేర్ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది దీనివల్ల ఎంత లాస్ అవుతున్నాం అనేది. ఇలాగా గిన్నెకంతా కూడా మీగడ అంటుకున్నప్పుడు ప్రతిసారి ఇలాగా మొత్తం గేకుతున్నట్టు అనడం కొంచెం కష్టమే కదా. సో అలా గిన్నెకి అంటుకోకుండా మనము చక్కగా యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక కొంచెము కొబ్బరి నూనెని కానీ లేదంటే వంట నూనెని కానీ ఇలాగ తీసుకొని గిన్నెకి మనం పాలు కాగబెట్టే గిన్నె అంచులు వెంబడి ఇలాగా ఆయిల్ అప్లై చేసేయండి. పైన పాలు ఎక్కడ దాకా ఉన్నాయి దానికి కొంచెం పైన లేయర్ వరకు ఇలాగా అప్లై చేసేసి అప్పుడు పాలు కాగబెట్టండి. పాలు అనేవి అసలు పై దాకా పొంగు రానే రావన్నమాట. లోపలనే మరుగుతూ ఉంటాయి. మీగడ కూడా లోపలనే కట్టేసి ఉంటుంది. పైన అంచులకంతా అంటకుండా నీట్గా ఉంటుంది అనమాట. మనం మీగడని మంచిగా సేవ్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఇక్కడైతే మనము సింక్లో కొంచెం ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి వాటర్ పోకుండా స్లోగా పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి, లేదంటే బొద్దింకలన్నీ బయటకు తిరుగుతూ ఉంటాయి సింక్లో నుండి బయటకు వచ్చి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ అన్న ఇలాగ ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ముందు ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసాను, తర్వాత కొంచెం పసుపు వేసాను. ఇలాంటి నిమ్మకాయలు ఉంటే మామూలుగా మనం పడేస్తూ ఉంటాం, ఖరాబ్ అయిపోయి ఎండిపోయాయి కదా అని. కానీ ఇలాంటి వాటిని వీక్లీ వన్స్ అయినా ఇలాగా క్లీనింగ్ పర్పస్లో యూజ్ చేసుకోండి. నిమ్మకాయలు యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది, మీకు క్లీనింగ్కి కూడా బాగా యూజ్ అవుతాయి నిమ్మకాయలు అనేవి. ఇలాగా ఈ రెండింటిని వేసిన తర్వాత నిమ్మకాయ కట్ చేసేసి దీనిని వచ్చిన జ్యూస్ అంతా పిండేసి తర్వాత అదే నిమ్మ తొక్కలతో ఇలాగా రుద్దేసేయండి సింక్ అంతా కూడా. ఇంకా మీకు ఎక్కువగా మురికి ఉంది అనిపిస్తే కనుక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో బాగా రుద్దేసిన తర్వాత ఇలాగ చేసేయండి. నిమ్మకాయలతో ఇలాగ క్లీన్ చేయడం వల్ల మనకి సింక్ నీట్గా అవ్వడంతో పాటు మంచిగా షైనీగా కనపడుతుంది, లోపల కూడా ఏది ఉన్నా కూడా అంతా పోతుంది అనమాట. ఇలాగ వేసుకున్న తర్వాత హాట్ వాటర్ వేసేయండి. హాట్ వాటర్ వేసేస్తే లోపల పైపులు అంతా పాడైతాయి అని అంటారు, కానీ మరీ మనం ఎక్కువసేపు ఏమి ఉంచము. ఇలాగ హాట్ వాటర్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగా మామూలు వాటర్ ఆన్ చేసేయండి. ఇలాగ హాట్ వాటర్ వేసి చేయడం వల్ల ఏంటంటే పైపులలో ఆయిల్ అంతా పట్టేసుకొని మనం తిన్న ఐటమ్స్ అన్ని వాటర్ అంతా పోతా ఉంటాయి, జిడ్డు అంతా పడతా ఉంటుంది కదా, అది రోజంతా పేర్కొని పైప్ అంతా బ్లాక్ అయితే వస్తూ ఉంటుంది అనమాట, క్లోజ్ అయితే వస్తుంది. అలాంటప్పుడు వాటర్ సన్నగా పోతూ ఉంటాయి, ఎక్కువ పోవన్నమాట. మనం ఈ హాట్ వాటర్ వేయడం వల్ల మంచిగా ఆ హోల్ అంతా కూడా వెడల్పుగా వచ్చేస్తుంది కాబట్టి వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతాయి. ఇంకోటి పసుపు వేసాం కదా, దీనివల్ల మంచిగా మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. నిమ్మకాయ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక తమలపాకుని అయితే తీసుకోండి, మంచిగా ఫ్రెష్గా ఉన్న తమలపాకుని కడిగి తీసుకొని తర్వాత దాంట్లోకి అయితే ఇలాగ ఒక వెల్లుల్లి రెబ్బని తీసుకొని పొట్టు తీసేసి తీసుకోండి. తర్వాత మీరు ఇలాగ మిరియాలు ఒక 5-6 మిరియాలని తీసుకొని ఆ తమలపాకులో ఈ వెల్లుల్లి రెబ్బని మిరియాలని పెట్టేసి ఇలాగ కాడలు చించేసి ఫోల్డ్ చేసేసి పిల్లలకైనా పర్వాలేదు, పెద్దవాళ్ళైనా పర్వాలేదు, పెద్దవాళ్ళైతే ఇంకొక వెల్లుల్లి రెబ్బ కూడా వేసేసుకోండి. దీన్ని మీరు కచ్చపచ్చగా నమిలి మింగేసినా పర్వాలేదు, లేదు మీరు ఈ ఘాటును తట్టుకోగలము అనుకుంటే కనుక దవడకు పెట్టేసుకొని దాని జ్యూస్ని మింగేయండి. ఎంతటి దగ్గు వస్తూ ఉన్నా టాబ్లెట్ వేసుకున్న సిరప్ తాగిన తగ్గిన ఈజీగా తగ్గిపోద్ది అనమాట. తర్వాత ఇక్కడ ఇవి చూపిస్తున్నవి అయితే ఉలవలు అనమాట. ఉలవల్ని నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ ఇది ఉలవచారు కోసము ఇక్కడ ఉలవలు కొంచెం ఒక చిన్న కప్పు ఉలవలు తీసుకున్నాను. తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ పోసేసి 5-6 విజిల్ వచ్చేదాకా ఇవి బాగా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసేసి ఇక ఖచ్చితంగా 5-6 విజిల్ అయితే రావాలి, ఎందుకంటే ఇవి లేట్గా ఉడుకుతాయి కాబట్టి. ఇలాగా కుక్కర్లో వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. తర్వాత చూడండి, ఉడికిన తర్వాత 6 విజిల్లకు తీసాను నేను. ఇక్కడ ఇలాగా ఉడికినాయి అనమాట, మెత్తగా అయిపోయాయి. వాటిని మంచిగా ఇలా పప్పు గుత్తితో వెనుకోవాలి, అప్పుడు ఏంటంటే మొత్తం మెత్తగా అయిపోతుంది మనకి. ఇక్కడ తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ అయితే సరిపడా తీసుకొని తర్వాత దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. అదే పోపులో మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసేసి 4 పచ్చిమిరపకాయలు ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసేసుకొని ఇవి కొంచెం రెడ్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. పోపులో మంచిగా వేగితే అది ఫ్లేవర్ బాగా వస్తుంది దాంట్లోకి. తర్వాత టమాటాలని 3 మంచిగా పండిన టమాటాలని 3 టమాటాలు తీసుకొని ఇలాగా సాల్ట్ పసుపు వేసేసుకొని బాగా మగ్గించేసుకోవాలన్నమాట. మూత పెట్టి మగ్గించుకుంటే ఇవి తొందరగా మగ్గిపోతాయి. మగ్గించుకునే ముందు దీంట్లోకి నేనైతే వేస్తున్నాను, ఇక్కడ మిరియాల పొడి వేస్తున్నాను. ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 వేసాను, అంటే 1 టీ స్పూన్ ఉంటుంది అనమాట ఈ పౌడర్. మీరు ఇది మిరియాల పొడి వేసుకున్నారంటే ఈ సీజన్లో బాగా మంచిగా వర్కౌట్ అవుతుంది అందరికీ కూడా. తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం కొంచెం రసం పొడి యాడ్ చేశాను. ఇవన్నీ వేసేసి మంచిగా ఇలాగ ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఇవి చూడండి ఇలా మెత్తగా అయిపోయి ఉంటాయి అనమాట. టమాటాలు అంతా కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. తర్వాత మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం కూడా వేసేసుకోండి. మనం మిరియాల పొడి వేసాం, ఘాటు సరిపోతుంది, కానీ స్పైసీగా కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోండి. దాంట్లోకి ముందుగా నానబెట్టి పిసికి పెట్టుకున్న చింతపండు రసము వేసాను అనమాట. ఇది సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలాగ ఒక 5 మినిట్స్ చింతపండు రసం వేసిన తర్వాత మరొక 5 మినిట్స్ ఇది ఇలాగ మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుంది కదా ఉలవలో పప్పు అంతా ఉడకబెట్టుకున్నాం కదా, దానిని వేసేసుకొని కావాలంటే ఇప్పుడు మీరు ఇది చిక్కదనం సరిపోతుందంటే ఇలాగే ఉంచుకోండి, లేదు ఇంకా కొంచెం పలుచగా కావాలంటే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పులుపు ఎక్కువగా ఉన్నా కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే కనుక ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని దీనిని బాగా మరిగించుకోవాలన్నమాట. అంటే ఒక పొంగు వచ్చేదాకా మంచిగా బాయిల్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలాగైతే సరిపోతుంది అనమాట. చూడండి ఇది పొంగుతుంటే భలే మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కావాలంటే కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఉలవలది అది ఫ్లేవర్ మంచిగా తెలవాలంటే కొత్తిమీర లేకపోవడమే బెటర్.
ఇక్కడ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో చాలా మంచిది కూడా, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాచీలు అయితే మనము ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాము. ఇవి ఎంత మంచిది అంటే గ్యాస్ ట్రబుల్కి టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి కూడా టాబ్లెట్స్ అవసరం లేకుండా చేస్తాయి. అంత తొందరగా రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళైనా కూడా ఇవి 4 జేబులో వేసుకొని పోయారంటే మార్నింగ్ టిఫిన్ తర్వాత ఒకటి, లంచ్ తర్వాత ఒకటి, డిన్నర్ తర్వాత ఒకటి మీరు ఇది దవడకు పెట్టేసుకొని దాని జ్యూస్ మింగుతూ ఉండండి చాలు. ఎక్కువ ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఒకటి తీసుకొని మీరు నోట్లో పెట్టుకొని దవడకి దాని జ్యూస్ మింగుతూ ఉండండి. మీరు ఎంత టాబ్లెట్స్ గ్యాస్ ట్రబుల్కి టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళైనా కూడా మీకు అసలు టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 days కంటిన్యూ చేసి చూడండి, రిజల్ట్స్ అనేవి మీకే అర్థమవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మామూలుగా చపాతీ పిండి చేసేటప్పుడు ఇలాగా బేషన్లలో కలుపుతూ ఉంటాం కదా, సో అంత ప్రాసెస్ లేకుండా జస్ట్ సింపుల్గా ఈజీగా మీకు దీంతో అయిపోతుంది. చూడండి, పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మీరు పిండి కలుపుకొని దానికి వాటర్ వేస్తారు కదా, అలా వాటర్ వేసుకోండి. ఇలాగ మూత పెట్టేసి షేక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు వాటర్ బయటకు వస్తాయని అనుకుంటే కనుక ఇలా ఒకసారి స్పూన్తో కలిపినట్టుగా చేసేసి మూత పెట్టేసి బాగా షేక్ చేయాలి. మీరు ఎంత బాగా షేక్ చేస్తే అంత బాగా మిక్స్ అవుతుంది అనమాట. గట్టిగా మూత ఉండే బాక్స్ తీసుకుంటే బెటర్, లూజ్గా ఉండేది కాకుండా. చూడండి అసలు ఎంత బాగా అయిందో. అయితే మీరు ఎంత బాగా ఊపితే అంత బాగా ముద్ద రెడీ అయిపోతుంది, లేదంటే పిండిగా ఉంటుంది. ఒక్కోసారి కొంచెం వాటర్ తక్కువైనట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ షేక్ చేయండి. కానీ వాటర్ ముందే ఎక్కువ వేసేయకూడదు, బాగా లూజ్ అయిపోతుంది. ఇది మీరు డైరెక్ట్ మంచిగా ఇలాగ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, బయట పెట్టేసుకోవచ్చు. కొంతమంది ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు పొద్దున్నే కలిపి పెట్టేసుకునే అలవాటు ఉంటుంది కదా, నైట్ వచ్చి నాకు ఈజీగా చేసేసుకోవచ్చు అని. అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు చేతులతో పనే లేకుండా అదే బాక్స్లో స్టోర్ చేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసి పెట్టుకున్నారంటే మీకు సాయంత్రం కాదు రేపటిదాకా బయట పెట్టినా కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి మనము దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఇంకా వేరే గిన్నెలతో పాటు పని లేకుండా దీంతో పాటే స్టోర్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి తీసుకొని చేసేసుకుంటా ఉండొచ్చు అనమాట. ఇంకా ఈజీ ప్రాసెస్లో మనము ఒకేసారి పని సేవ్ చేసుకోవాలని అంటే కనుక ఇక్కడ చూడండి, ఇలాగా నేనైతే ఇవి బొరుగులు అంటారు కదా, మురమరాలు, వాటికి వచ్చిన కవర్లు అనమాట. అవి 2 ఉంటాయి. ఇలాగా వీటిని కట్ చేస్తూ ఉన్నాను. దీంతో ఏంటంటే మనకి ఒకేసారి 4-5 చపాతీలు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగా వీటిని అయితే నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేస్తున్నాను. మీరు ఏ సైజులో కావాలో చూసి కట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఈ కవర్లు పెద్దగా ఉన్నాయి. నేను కూడా చేయడం కూడా కొంచెం పెద్ద సైజులో చేద్దాం అన్నట్టుగా కవర్లు పెద్దగా కట్ చేశాను. అలాగే రెండింటిని కూడా కట్ చేయగా 4 పీసెస్ వచ్చాయన్నమాట. ఇలా వచ్చిన వాటిని నేను చపాతీ చేసి చూపిస్తాను చూడండి. ఇలాగా వీటిపైన అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మామూలుగా పొడి పిండితో చేసినా కూడా వస్తాయి, కాకపోతే నేను ఆయిల్తో చేస్తున్నాను కాబట్టి వీటికి ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఒక్కొక్క కవర్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒక ముద్ద పెడుతూ మరొక కవర్ పైన మళ్ళీ ఇట్లా ఆయిల్ వేసేసుకొని దానిపైన బోర్లు ఇచ్చేసుకొని ఇలాగ అన్నిటిని కూడా ఒకదాని మీద ఒకటి అంటే ఒక కవర్ ఒకసారి, ముద్ద ఒకసారి, కవర్ ఒకసారి, ముద్ద ఒకసారి ఇలాగా పెట్టేసి మీరు తీసుకున్న కవర్లను బట్టి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 4 తీసుకున్నాను కాబట్టి 3 చపాతీలు అయితే ఒకేసారి చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. కాకపోతే ఏంటంటే ఆయిల్ అయితే కంప్లీట్గా అప్లై చేయాలి, లేదంటే కవర్లకు ఖర్చుకుంటూ ఉంటాయి కదా. నేను ఇక్కడ తీసుకున్న కవర్లు కొంచెం హార్డ్గా ఉన్నాయి. మీరు ఇంకా స్మూత్గా ఉండే బట్టల కవర్లు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఉంటే కనుక అవి తీసుకోండి, ఇంకా స్మూత్గా వస్తాయి అనమాట. ఈ కవర్ కొంచెం హార్డ్గా ఉంది. చూడండి, ఇలాగ 3 చపాతీలు ముద్దలు పెట్టేశాను కదా, 3 చేశాను. పైన కవర్ ఉండాలన్నమాట. ఇలా చపాతీ కర్రీ చేయాల్సిన అవసరం లేదు. బాక్స్తో కూడా ఇలా రుద్దేస్తే కూడా నీట్గా వచ్చేస్తాయి అనమాట. కవర్ మీద రుద్దుతున్నాం కాబట్టి బాక్స్తో కూడా చపాతీలు వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే నీట్గా వచ్చేస్తాయి. చూడండి అసలు ఎంత చక్కగా తీయొచ్చు కూడా. ఇవేం ఖర్చుకోపోవడం లాంటివి జరగదు, ఎందుకంటే ఆయిల్ అంతా అప్లై చేస్తాం కదా మనము. నీట్గా అప్లై చేస్తే ఇలా ఫ్రీగా వచ్చేస్తాయి అనమాట. ఇలాగ అన్ని రెడీ చేసి మీరు పక్కన పెట్టుకొని ఒక గంట తర్వాత కాల్చుకున్నా కూడా పైన కవర్ ఉంటుంది కాబట్టి ఆరిపోకుండా నీట్గా మెత్తగానే ఉంటాయి. మీకు టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకొని కూడా తర్వాత ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు మళ్ళీ వీటిని కాల్చుకోవచ్చు. ఇలాగా పొంగుతాయి కూడా, ఇవి మంచిగా నీట్గా పొరలుగా వస్తాయి. చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఒకేసారి మనకి 3 చపాతీలు రెడీ అయిపోయాయి. అంటే నేను తీసుకున్న కవర్లను బట్టి చేసుకోవచ్చు అనమాట. మీరు ఎన్ని కవర్లు తీసుకుంటే అన్ని చేసేసుకోవచ్చు. చూడండి ఎంత పొరలుగా వచ్చేస్తూ ఉన్నాయో. చపాతీలు అయితే చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చేత్తో కలిపే పని లేదు. ఒకేసారి 4-5 చపాతీలను కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, షర్ట్ పైన అయితే ఇంక్ పడిందనమాట. ఈ ఇంక్ ఇది 4-5 సార్లు వాష్ చేసినా కూడా పోలేదు. 4-5 సార్లు వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అసలు మామూలుగా ఆ రోజే చేసింటే సరిపోయేది. ఆ రోజు మా బాబు చెప్పకుండా దాంట్లో వేయడం వల్ల ఇలాగ అయిపోయిందనమాట. ఫస్ట్ టైమే మీరు ఇలా ఇంక్ పడిన వెంటనే ఫస్ట్ వాష్ చేయకుండా ఇలాగా దానిపైన డెటాల్ వేశారంటే ఒకటే ఉతికిలో ఇది వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఎన్నిసార్లు పిండినా ఆయిల్ అది ఇంకు మరకలు అనేవి పోవు. డెటాల్తో ఒకసారి ఇలాగా స్ప్రెడ్ చేశారంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా పోతాయి. వాష్ అయ్యి అది ఎండడం వల్ల ఇంకా హార్డ్గా తయారవుతాయి అనమాట. అలా అవ్వకుండా ఫస్టే ఇంకు పడిన వెంటనే మీరు ఇలాగ డెటాల్ వేసి వాష్ చేశారంటే నీట్గా వెళ్ళిపోతాయి అనమాట. సో కంఫర్ట్ అయితే మనము రెగ్యులర్గా డైలీ యూజ్ చేస్తూ ఉంటాము. మిషన్ వాష్ అయినా నార్మల్ వాష్ అయినా కూడా కంఫర్ట్ అనేది ఖచ్చితంగా వేస్తూ ఉంటాము, ఎందుకంటే బట్టలు మంచి స్మెల్ వస్తూ ఉంటాయి, ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కాబట్టి. సో ఆ కంఫర్ట్ ఏంటంటే కొంతమంది ప్యాకెట్స్ యూజ్ చేస్తారు, కొంతమంది బాటిల్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ప్యాకెట్ కొంటే బెటరా, బాటిల్ కొంటే బెటరా, దేంట్లో లిక్విడ్ ఎక్కువ వస్తుంది, మనకి దేంట్లో డబ్బు తక్కువ పడుతుంది అంటే మనం మనీ సేవ్ చేసుకోవడానికే ప్రతిదీ చూస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలాంటి చిన్న వాటి దగ్గర కూడా మనం మనీ వేస్ట్ చేసుకోకుండా, అంటే ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ కాబట్టి ప్రతిసారి మనం కొనేటప్పుడు ఎంతో కొంత అమౌంట్ సేవ్ అవుతుంది. ఆ అమౌంట్ ఇంకొక దానికి యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడైతే నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ ప్యాకెట్ వచ్చేసి అయితే ఈచ్ వన్ 4 రూపీస్ పడుతుంది. దీంట్లో 19 ml ఉందనమాట. సో బాటిల్ వచ్చేసి 58 రూపీస్ పడింది. దాంట్లో 210 ml ఉంది.
ఇప్పుడు మనము కాస్ట్ పరంగా చూసుకుందాము. అలాగే ఇక్కడ ఎంఎల్ పరంగా కూడా నేను చూపిస్తాను చూడండి. 210 ml అంటే మనకి ఇక్కడ 14 ప్యాకెట్స్ ప్లస్ ఒక హాఫ్ ప్యాకెట్ అంటే 14.5 ప్యాకెట్స్ కావాలి. ఈ బాటిల్కి మనము పెట్టే కాస్ట్కి 210 ml ఉంది కదా, సో 210 mlకి ఇక్కడ మనము బాటిల్ కాస్ట్కి 58 రూపీస్ పడుతుంది కాబట్టి ఆ 58 రూపీస్కి ఎన్ని ప్యాకెట్స్ వస్తున్నాయంటే 14.5 అంటే 14 ప్యాకెట్స్తో పాటు ఇంకొక హాఫ్ ప్యాకెట్ వేసుకోవాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు నేనైతే ఈ బాటిల్లో ఉండే కంఫర్ట్ లిక్విడ్ అంతా కూడా ఒక గ్లాస్లోకి వేసాను. ఇక్కడ నేను తీసుకున్న గ్లాసులు కూడా రెండు ఈక్వల్గా ఉండే గ్లాసెస్ అనమాట. సో దాంట్లో అయితే తీసి పెట్టాను కదా చూడండి, ఒక మనకి వేలుమైన గ్యాప్ ఉంది పైన. అలాగే ఇప్పుడు నేను ఈ కంఫర్ట్ ప్యాకెట్లని ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నాను చూడండి. సేమ్ మనకి ఇప్పుడు ఈ గ్లాస్లో ఎంత లిక్విడ్ అయితే వచ్చేసిందో అంత లిక్విడ్ తీసుకుందాము. ఎన్ని ప్యాకెట్స్ మనకి సరిపోతుందో అంత లిక్విడ్ ఎన్ని ప్యాకెట్స్కి వచ్చేస్తుందో చూద్దాము. ఇక్కడ నేనైతే ప్యాకెట్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాను. మనకి ఏంటంటే ఇవి ప్రతిసారి కూడా అది తీసుకున్నా ఇది తీసుకున్నా ప్యాకెట్ తీసుకున్నా బాటిల్ తీసుకున్నా నేను ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్ అయితే అవుతూ ఉంటాను. నాలాగా ఇంకెవరైనా కూడా ఆలోచిస్తూ ఉంటారేమో. సో అదైనా లిక్విడే ఇదైనా లిక్విడే, రెండు సేమ్ స్మెల్ వస్తూ ఉంటాయి. కాకపోతే కాస్ట్ పరంగా కూడా మనం చూసుకుంటే బెటర్ కదా, ఒకసారి చూద్దాము అనేసి నేనైతే ఈ కంఫర్ట్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువే ఉంది, ప్యాకెట్స్తో వేసిన లిక్విడ్ ఇంకొంచెం ఎక్కువే ఉంది. ఇక్కడ నేను ప్యాకెట్స్ కౌంట్ చేస్తా ఉన్నాను చూడండి, మొత్తం కూడా 11 ప్యాకెట్స్కే సేమ్ లిక్విడ్ వచ్చేసింది అనమాట. మనకి యాక్చువల్గా 14 ప్యాకెట్స్తో పాటు ఇంకో హాఫ్ ప్యాకెట్ వేయాలి బాటిల్ కాస్ట్తో పోలిస్తే, కానీ 11 ప్యాకెట్స్కే మనకి ఇక్కడ చూడండి 2 గ్లాసులను గమనించండి ఇంకొంచెం ఎక్కువే ఉంది ప్యాకెట్స్తో వేసింది. అంటే 11 ప్యాకెట్స్కే మనకి ఇంత లిక్విడ్ వచ్చేసింది. అంటే మనము ఈ రకంగా చూస్తే టోటల్గా కౌంట్ చేస్తే అంటే 210 mlకి మనం ఇది 19 ml కదా ఈ ప్యాకెట్, దాంతో పోలిస్తే 58 రూపీస్ పడింది. ఇది మొత్తము 266 ml వస్తుంది అనమాట. 14.5 అంటే మనకి 266 ml వస్తుంది, కానీ మనకి బాటిల్లో వచ్చింది 210 ml కాబట్టి మొత్తం కూడా మనకి ఇంత ml తక్కువ వస్తుంది అనమాట బాటిల్లో. కాబట్టి మీరు రెగ్యులర్గా తీసుకునేటప్పుడు బాటిల్ కన్నా కూడా ఇలాగా ప్యాకెట్స్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే మనము బాటిల్తో ఉంచేస్తే ఎక్కువ తక్కువ వేసేస్తూ ఉంటాము. అదే ప్యాకెట్ అనుకోండి ఒక్కొక్క వాష్కి ఒక్కొక్క ప్యాకెట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. చూసారు కదండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.